ఈ డుంబుగాడు ప్యాలెస్ లో పనికి చేరాడో లేదో తెలియదు. పొద్దున్నుంచి కనపడి చావలేదు. మందుకు టైం అయింది, గంట కొట్టేసింది. ఒక్క రౌండ్ లోపల దోసేద్దామంటే అసలు గ్రౌండే లేదు. నమస్తే చిన్న బాబు. ఏమిటి? నేను ఈ పాత ప్యాలెస్ లో చేరిన కొత్త కుక్ని. కుక్కువో కుక్కవో? డుంబు శవాలకేసినట్టుగా పూలు తెచ్చావేంట్రా? మంది అది బాబాయ్ ఏంట్రా బాబాయ్? ఒక్కటి కొట్టానంటే బాబాయ్ బాబాయ్ అనాలి. అయినా పిల్లలు రాత్రిపూట పడుకోకుండా డే పిల్లలాగా ఏంట్రా ఈ గంతులు? నా దగ్గర పడుకుంటారా? నేను రాత్రిపూట కాలుతో తంతాను. మంచి కథలు చెప్తావు. అయినా ఇప్పుడు కదలేటి బాబు. చిన్నబాబు గారు అసలే మందు పడక చిత్రవాదాన్ని పోయిస్తుంటే. ఇది తీసుకెళ్ళిపోమంటారా? ఇటు ఇటు రాయ్. ఏది కదలడికి వెళ్ళడు. అసలు ఒళ్ళు మండి చస్తుంటాను. ఏమిటి బాబు ఒళ్ళు మండుతుందంటున్నావు? అదేనమ్మా, విదేశాల్లో చల్లగా ఉంటుంది కదా, ఇక్కడ వాతావరణానికి ఒళ్ళు మండుతుందన్నానంతే. ఊరికే సరదాగా చెప్పానురా. అసలు మీకు కథలు చెప్పటమే నా జీవిత ధ్యేయం. వాళ్ళు కథలు వింటూ నీ దగ్గరే పడుకుంటా అంటున్నారు. అలాగేనమ్మా, నువ్వు వెళ్ళి. అలాగే కదా చెప్తానురా. దెబ్బకి జీవితంలో కథ మాట అటుంచి మళ్ళీ కాని కూడా ఎత్తకూడదు. అర్ధరాత్రి, అమావాస్య, పెద్ద శ్మశానం, అక్కడ నక్కల ఊళ్ళలు. శవాలన్నీ టపా టపా టపామని పేలుతున్నాయి. ఒక పక్క నుంచి పుర్రె లేస్తోంది, ఇంకో పక్క నుంచి అస్థి పంజరం అలా నడిచొస్తుంది. ఒక నల్లటి ఆకారం సమాధిలోంచి అలా పైకి లేచింది. ఆ లేచిన ఆకారం టపా 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 అలా మీద నుంచి కథ కావాలరా, కథ. జడుపు జ్వరం తెప్పించేస్తాను. ఒరే డుంబు, మందురా. నీతో ఏదో అందామనిపిస్తోంది, ఎప్పుడు